కరెంట్ డేట్ నుంచి ప్రస్తుతం ప్రాబ్లం లేదు. నార్మల్గా టాస్క్ ఇస్తే సపోజ్ ప్రీవియస్ డేట్ నుంచి మెన్షన్ చేయాలనుకుంటే అప్పుడు మనం స్టార్ట్ డేట్ చేంజ్ చేస్తాం, లేదంటే నార్మల్ స్టార్ట్ డేట్ ఈరోజు చేస్తాం, అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. కింద యాక్టివిటీ టైప్ ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ మీటింగ్స్ స్విచ్ ఒకటి ఎంటర్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా రైట్ సైడ్ ఫార్ములా ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఇక్కడ ఎస్ఏపీ 008 స్టాండర్డ్ ఫార్ములా ఎంటర్ అండ్ సో ఇక్కడ యాక్టివిటీ టైప్ 11 ఉంది. ఫస్ట్ ఓవర్ ఐకాన్ ఉంది కదా, ఫస్ట్ ఐకాన్ ఫ్రమ్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రైస్ ఆల్రెడీ 100 ఉంది కదా. అవునవును. సో ప్రైస్ సో సేవ్ చేసాం సరిపోతుంది. అక్కడ ఏం లేకపోతే మనం మెయింటైన్ చేస్తాం. సో ఫస్ట్ పీరియడ్ నుంచి 12th month of 2026 fiscal year price maintain చేస్తాం. So based on this, so when we use that center in order operation, so it will fetch the cost. Okay. Okay, clear? Clear. Again, doubts here? Okay. Okay, doubts ఇంకా రోహిత్, ప్రవీణ్, శిరీష, గణేష్. ఎవరికేం డౌట్స్ లేవా? క్లియరా వరకు? ప్రెజెంట్ ఏం లేవు. మీరు రికార్డు చేస్తారా ఇది సెషన్స్? నేను చేస్తున్నాను. మీరు చేస్తారా? చెప్పండి. సరే ఒకసారి ఫంక్షన్ చేస్తున్నారా? ఫంక్షన్ లొకేషన్ అవును, ఒకసారి జస్ట్ ఓవర్ ఎవరు రికార్డ్ చేస్తున్నారు ఈ సెషన్? ఇప్పుడు రవీన్ రికార్డ్ చేస్తున్నారు. ఓకే. కాన్ఫిగరేషన్ డేటా మొత్తం కావాలా, లేదంటే జస్ట్ ఫంక్షన్ లొకేషన్ అంటే ఏంటి ద్వారా సరిపోతుంది? ఆ ఫంక్షన్ లొకేషన్ ఒకటి సరిపోతుంది. లైక్ ఓవర్ లైక్ అంటే పోయిన క్లాస్ ఏంటంటే కొంచెం క్లమ్జీగా ఉండింది. సో ఒకసారి ఓవర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. అంటే కాన్ఫిగరేషన్ కొంచెం లాస్ట్ అందువల్ల మీకు అది ఒక్కసారి జస్ట్ ఓవర్ ఏమవుతుంది. మాకు క్రియేషన్ అయితే ప్రాబ్లం లేదు కదా, మీకు కాన్ఫిగరేషన్ ఉన్నాయి కదా మీకు. ఓకే, కెన్ ఏబుల్ టు మేనేజ్. సో ఇది కాన్ఫిగరేషన్ పాత్. సో జస్ట్ ఎస్పీఆర్ ట్రాన్సాక్షన్ కొడికి వెళ్తాం మనం. తర్వాత ఎస్సీపీ రిఫరెన్స్ ఇమేజ్కి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏం చేస్తామంటే మనం ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత మాస్టర్ డేటా ఇన్ ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ కస్టమర్ సర్వీస్. మనకి మాస్టర్ డేటానే కాబట్టి మాస్టర్ డేటా కాన్ఫిగరేషన్లో చూసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ దీంట్లో టెక్నికల్ ఆబ్జెక్ట్ ఉంది. టెక్నికల్ ఆబ్జెక్ట్లో ఫంక్షనల్ లొకేషన్. ఓకే,
సో మనకు కాన్ఫిగరేషన్ ఎప్పుడైనా ఈ పాత్ర ఉంటుంది ఫంక్షనల్ లొకేషన్ రిలేటెడ్. సో ఇక్కడ మనం క్రియేట్ స్ట్రక్చర్ ఇండికేటర్ ఫర్ రిఫరెన్స్ ఫంక్షనల్ లొకేషన్ ఆర్ ఫంక్షనల్ లొకేషన్స్. సో ఇది స్ట్రక్చర్ ఇండికేటర్స్ మనకి. సో నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసాను, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ మాస్క్ వాల్యూ నేను ఫస్ట్ ప్లాంట్ కోడ్, సెకండ్ 3 డిజిట్ ఇస్తున్నాను ఈరోజు నేను, నెక్స్ట్ 2 డిజిట్స్ ఇస్తాను, నెక్స్ట్ 1 డిజిట్ ఇస్తాను. ఓకే, సో ఈ ఎడిట్ మాస్క్ వాల్యూ ఫస్ట్ ప్లాంట్ కోడ్ ఇస్తాను, తర్వాత ప్లాంట్ సెక్షన్, నెక్స్ట్ దానిలో మెయిన్ లొకేషన్, తర్వాత ఇక్కడ ఏదైతే బిల్డింగ్ నెంబర్ అలా ఇచ్చుకుంటాం. ఓకే, దీంట్లో మళ్ళీ ఎడిట్ మా హైరార్కీ లెవెల్స్ 1 2 3 4 ఇది 4th కదా. సో 3 స్పేసెస్ ఒక నెక్స్ట్ ఫస్ట్ నెంబర్, నెక్స్ట్ ఐఫోన్ ఎక్స్, సెకండ్ ఎక్స్. సో ఇప్పుడు మనం సెకండ్ లెవెల్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇది థర్డ్ లెవెల్, నెక్స్ట్ 4th లెవెల్. సో ఈ విధంగా మనం హైరార్కీ లెవెల్స్ బేస్డ్ ఆన్ దిస్ చేస్తాం. ఓకేనా. సో ఇవి మనకి ఎడిట్ మాస్క్ వాల్యూ మ్యాక్సిమం ఎంత చేస్తుంది సిస్టమ్ 40 క్యారెక్టర్స్ ఎలో చేసింది. ఓకేనా, 40 కంటే ఎక్కువ ఎలో చేయదు, మ్యాక్సిమం 40 క్యారెక్టర్స్ ఎలో చేసింది. నెక్స్ట్ హైరార్కీ లెవెల్స్, ఎవరైనా అడిగితే హైరార్కీ లెవెల్ ఎన్ని కన్ఫిగర్ చేయగలరంటే ఎన్ నెంబర్ ఆఫ్ చెప్తాం, కానీ ఇక్కడ మనకి దీన్ని బేస్ మీద మనకి 40 కాబట్టి మ్యాక్సిమం, సో మనం 40 చెప్తాం. ఓకేనా. సో ఇది స్ట్రక్చర్ ఇండికేటర్ క్రియేషన్. ఓకేనా, నెక్స్ట్ స్ట్రక్చర్ ఇండికేటర్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ కేటగిరీ ఫంక్షనల్ లొకేషన్ కేటగిరీ కాన్ఫిగరేషన్, ఇక్కడ ఈ 4 ఉన్నాయి. సో మనకి న్యూ కావాలంటే న్యూ ఇచ్చేసి జస్ట్ దాని కేటగిరీ నేమ్ ఇస్తాము, దాని డిస్క్రిప్షన్ ఇస్తాము, చేంజ్ డాక్యుమెంట్స్ అవసరమా లేదా, నెక్స్ట్ అదర్ డేటా కానీ కస్టమైజేషన్ ఆబ్జెక్ట్ కానీ లీనియర్ అసెట్ కానీ. లీనియర్ అసెట్ అంటే ఇది నార్మల్గా ఏంటంటే సపోజ్ కరెంట్ లైన్స్ ఉన్నాయి అనుకోండి, కంటిన్యూగా ఈ ఎలా డివైడ్ చేస్తా కరెంట్ లైన్స్ ఒక డిస్టెన్స్ బేస్ మీద. సో ఇంత లేదా పోల్ టు పోల్ అలా తీసుకుంటాం. సో దాన్ని లీనియర్ అసెట్గా ఎవరైనా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫంక్షనల్ లొకేషన్స్కి. సో ఈ స్టేటస్ ప్రొఫైల్స్ ఇవన్నీ నార్మల్గా దీనికి ఏదైతే ఇది రావాలో, సపోజ్ కొన్ని మనకి స్టాండర్డ్గా ఇక్కడ మనం స్టాండర్డ్గా స్టేటస్ ప్రొఫైల్ ఏమవుతుంది సిఆర్టీ క్రియేటెడ్ స్టేట్. సపోజ్ ఏదైనా యూజర్ స్టేటస్ ప్రొఫైల్స్ కావాలంటే క్రియేటెడ్లో ఉంది, కానీ ఫంక్షనల్ లొకేషన్ డిమాలిష్ ఉందా, లేదంటే యూజ్లో ఉందా, లేదంటే నాట్ ఇన్ యూజా, లేదంటే ఎలా ఉందా అనేది మనం యూజర్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం. స్టాండర్డ్ ప్రొఫైల్స్ మాత్రం మనం కొన్ని ఉంటాయి, సో అంతవరకు కన్ఫిగర్ చేసుకుంటాం. యూజర్ ప్రొఫైల్స్ మాత్రం మనకు కావాల్సిన నేమింగ్ కన్వర్స్ తెచ్చుకొని మనకు కావాల్సినట్టు మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనా. సో దానికోసం ఈ యూజర్ ప్రొఫైల్ అనేది మనం మెయింటైన్ చేస్తాం, స్టేటస్ ప్రొఫైల్స్. ఓకే, మెయింటెనెన్స్ మెజరింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వ్యూ ప్రొఫైల్స్ ఉన్నాయా మెయింటైన్ చేసుకుంటాం. నార్మల్గా అయితే ఇవి మనకు అంత అవసరం, జస్ట్ ఫంక్షనల్ లొకేషన్ కేటగిరీ డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటాం. మనకు అంతకంటే ఏంటి వీటిలో రియల్ టైం మాత్రం ఎగ్జాంపుల్కి యూజ్ చేసాం. సో ఇవి రెండు ఫంక్షనల్ లొకేషన్కి కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ ఫీల్డ్ సెలెక్షన్ ఉంది, సో అది ఇక్కడ చేస్తాం మనం. ఏ ఫీల్డ్స్ మ్యాండేట్ కావాలి, ఏ ఫీల్డ్స్ కావాలి ఇక్కడ చూసారా. నాట్ ఇన్పుట్ లేదంటే రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ ఫీల్డ్, ఇన్పుట్ అంటే జస్ట్ నార్మల్ ఫీల్డ్ లాగా వచ్చింది. లేదా డిస్ప్లే అంటే ఇది ఏమైందంటే గ్రేడ్ అవుట్ అయిపోయింది, అంటే వాల్యూస్ మెయింటైన్ చేయడానికి మనల్ని ఏదో చేయదు. ఒకసారి చూస్తాం చూడండి. ఈ క్లాస్ ఫీల్డ్ చూసారా, గ్రేడ్ అవుట్ అయిపోయింది. అంటే ఇది జస్ట్ డిస్ప్లే ఫీల్డ్గా ఇచ్చారు. మనం కావాలంటే క్లాస్ ఫీల్డ్ ఇక్కడ ఎంటర్ చేయకూడదు, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకో, ఇక్కడ క్లిక్ చేసుకుంటే అయ్యింది. సపోజ్ క్లాసిఫికేషన్స్ ఏమన్నా చూస్తాను, ఇక్కడ చూపిస్తాను మీకు.
స్పేస్లో నార్మల్గా తర్వాత చూపిస్తాను ఇది. ఓకే, నార్మల్గా ఈ ఫీల్డ్ సెలెక్షన్ అనేది దాని పర్పస్కి వస్తుంది ఇక్కడ. అంటే ఫీల్డ్ ఇన్పుట్ ఫీల్డ్ కావాలా, లేదంటే జస్ట్ మ్యాండేటరీ ఫీల్డ్ కావాలా, లేదంటే డిస్ప్లే ఓన్లీ చూపించేట్లు మనకి, అంటే వేరే దాని నుంచి చూసినట్టు జస్ట్ డిస్ప్లే ఇలా చేంజ్ చేయకుండా ఆప్షన్ వచ్చేట్లు. ఓకేనా. సో ఇది నార్మల్గా మన ఫంక్షనల్ లొకేషన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అర్థమైందా ఫంక్షనల్ లొకేషన్ కాన్ఫిగరేషన్ అందరికీ? 2 డౌట్స్ ఉన్నాయా? క్లియరా? 2 డౌట్స్ ఇంకా దీంట్లో? మీరు వచ్చింది నెక్స్ట్ అది ఒక లొకేషన్ క్రియేట్ చేయించినా లేదంటే ప్రొసీడ్ అన్న ఎక్విప్మెంట్ ఫంక్షనల్ లొకేషన్ ఎక్విప్మెంట్ ప్రొసీడ్ అవుతుంది అంతే. జస్ట్ ఇది కాన్ఫిగరేషన్. మీకు ఫంక్షనల్ లొకేషన్ నార్మల్ ఈ స్క్రీన్ వస్తుంది. సో IL0 ఉంది ఇక్కడ సేమ్ ఆ ఫీల్డ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్విప్మెంట్కి మనకి ఫంక్షనల్ లొకేషన్ సేమ్ ఫీల్డ్స్ ఉంటాయి ఆల్మోస్ట్. ఓకేనా. సో ఎక్విప్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్. So equipment normal description అంటే equipment it is a physical object where we will perform the maintenance activities. Or its group of materials. ఓకే, ఇదంటూ నార్మల్గా ఇది ఎక్విప్మెంట్ అనేది ఇట్స్ ఫిజికల్ ఆబ్జెక్ట్ వేర్ వీ విల్ పర్ఫార్మ్ ద మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అనేది డెఫినేషన్, లేదా గ్రూప్ ఆఫ్ మెటీరియల్స్ అని కూడా చేస్తారు. ఓకేనా. గ్రూప్ ఆఫ్ మెటీరియల్ కూడా చెప్తారు ఎక్విప్మెంట్ అంటే. సో దీనిలో మనకి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేను నార్మల్గా ఇది మాస్టర్ డేటా క్రియేషన్ చూపిస్తాను, లేదంటే ఒక నిమిషం అది కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను మీకు చూపిస్తాను ఏమైతుంది. దీంట్లో కూడా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ ట్రాన్సాక్షన్ పోయింది SPR. సో SPRలోకి వెళ్ళిన తర్వాత SAP రెఫరెన్స్ ఇమేజ్, నెక్స్ట్ ఫంక్షనల్ ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ కస్టమర్ సర్వీస్, నెక్స్ట్ మాస్టర్ డేటా అండ్ ప్లాంట్ మెయింటెనెన్స్, నెక్స్ట్ టెక్నికల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎక్విప్మెంట్ మనకి ఎక్విప్మెంట్ రిలేటెడ్ కాబట్టి ఎక్విప్మెంట్. సో ఈ ఎక్విప్మెంట్ రిలేటెడ్ దాంట్లో ఎక్విప్మెంట్ కేటగిరీస్ అని చూస్తారా. ఫస్ట్ మనకి ఎక్విప్మెంట్ కేటగిరీ క్రియేట్ చేసుకోవాలి. దీనిలో మనకి స్టాండర్డ్గా ఇవి వస్తాయి. సో మనకి ఏమైనా ఎక్విప్మెంట్ ఎక్స్ట్రా కేటగిరీస్ కావాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా కేటగిరీస్ మనం మెయింటైన్ చేస్తాం. ఓకేనా. సపోజ్ ఇక్కడ మెషిన్స్ అని ఇచ్చాడు, పీ ప్రొడక్ట్ రిసోర్స్ టూల్స్, నెక్స్ట్ మెషిన్స్, కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ ఇవి ఇస్తారు స్టాండర్డ్. సో మనకి ఏదైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇది నార్మల్గా 1 డిజిట్. సో దీంట్లో మనం సపోజ్ మనకి 26 నార్మల్ నెంబర్ అనేసి 1 to 9 కానీ అవ్వాలి, 0 to 9 కానీ, లేదంటే ఆల్ఫాబెట్స్ 26 కానీ, లేదంటే స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం. అంటే మెయిన్గా ఏంటంటే మనకి ఒక సింగిల్ డిజిటే కాబట్టి ఇవన్నీ ఫిల్ అయినప్పుడు మనం స్పెషల్ క్యారెక్టర్స్లో యూజ్ చేసి కాన్ఫిగర్ చేస్తాం. పోయిందా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, సపోజ్ ఇక్కడ స్టాండర్డ్లో ఉంది మనకి, నేను 2 ఇస్తాను నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది మనకు మెషిన్స్ కాబట్టి మెషిన్స్ సెలెక్ట్ చేస్తాం. ఎక్విప్మెంట్ కేటగిరీ డిస్క్రిప్షన్ నెక్స్ట్ టెస్ట్ అని పెడతామా. ఓకే, సో ఇక్కడ చేంజ్ డాక్యుమెంట్స్ అవసరమా లేదా అనేది
ఇక్కడ యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ ఎలా చేయాలా లేదా అనేది ఇక్కడ చేస్తాం, యాక్టివేట్ చేస్తాం. ఓకేనా? అంటే నార్మల్గా ఏంటంటే ఇది నెంబర్ రేంజెస్ జస్ట్ ఇది 0 to అంటే నెంబర్ సిరీస్ 0 స్టార్తో ఉంటాయి, 0 కానీ 1 కానీ అలా స్టార్తో ఉంటాయి. సో ఇప్పుడు ఓన్లీ న్యూమరిక్ నెంబర్స్ ఇలా చేస్తాం. సపోజ్ మనకి A000 B99 అలా కావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఇది యాక్టివేట్ చేస్తే మన సిస్టమ్ ఎలా చేసింది. సో అదేవిధంగా మనం అక్కడ కూడా నెంబర్ సిరీస్ కూడా మనం అది మెయింటైన్ చేస్తాం. ఓకేనా? జస్ట్ నేను ఇది వస్తున్న డిస్క్రిప్షన్ అంతా ఇంకేం చేయట్లేదు, జస్ట్ సేవ్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఎక్విప్మెంట్ కేటగిరీ క్రియేట్ చేయాలి. తర్వాత దీనికి ఎక్విప్మెంట్ కేటగిరీ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం దీనికి స్క్రీన్ వ్యూ ప్రొఫైల్స్ ఉంటాయి, అంటే మనకి అయితే స్క్రీన్స్ కావాలో సో అవి సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఇది నెంబర్ రేంజెస్, ఈ ఎక్విప్మెంట్ కేటగిరీ నెంబర్ రేంజెస్ అసైన్ చేయడం. ఇక్కడ సపోజ్ ఇంటర్వెల్స్ ఏమి ఉన్నాయి నెంబర్ రేంజ్ సిరీస్. సో ఇక్కడ 0 to 1 చూసారు, ఇక్కడ 1 to 1999 సిరీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 to 2999 సిరీస్. ఓకే, సో ఈ విధంగా ఇదేంటంటే ఇది ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ యూజ్ అయ్యింది, అంటే ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ ఇదే తీసుకుంది బై డిఫాల్ట్. ఇక్కడ చూసారా ఎన్ఆర్ స్టేటస్ అంటే సో ఎక్విప్మెంట్ కరెంట్ ఈ నెంబర్ రేంజెస్ సిరీస్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్రియేట్ చేసింది అనేది మనకి ఎన్ఆర్ స్టేటస్లో తెలిసింది. సో నార్మల్గా ఎంత ఉంది, 1 crore ఉంది కదా. సో 1 crore నుంచి 1,02,999 వరకు నెంబర్ రేంజెస్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు ఏదైనా క్రియేట్ చేస్తే దీని కంటిన్యూషన్ క్రియేట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి చేస్తూ చూడండి, ఒక ఎక్విప్మెంట్ క్రియేట్ చేస్తాను. ఇది దీనికి అసైన్ చేస్తున్నాను ఈ కేటగిరీకి. వీటన్నిటికి అసైన్ చేశాను. సో నేను కేటగిరీ తీసుకొని ఒక ఎక్విప్మెంట్ క్రియేట్ చేస్తాను. E01 ట్రాన్సాక్షన్ కోడ్ టు క్రియేట్ ద ఎక్విప్మెంట్. సో ఇక్కడ నెంబర్ వేయద్దు, ఎందుకంటే నెంబర్ ఏమైనా ఇచ్చామంటే మనం ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ తీసుకునేది, లేదంటే ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ బై డిఫాల్ట్ క్రియేట్ చేసాం. సో నేను కేటగిరీ తీసుకున్నాను, టెస్ట్ అని పెడుతున్నాను. సో ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు, నేను మెయింటైన్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాన్ 1000 కింద నేను 1000 చూస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ తీసుకున్నాను. వర్క్ సెంటర్ మెకానిక్ 1000. స్ట్రక్చర్ ఇండికేటర్ మనకి ఏ ఫంక్షనల్ లొకేషన్ కింద కావాలనుకుంటే ఆ ఫంక్షనల్ లొకేషన్ కింద ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాము, ఫంక్షనల్ లొకేషన్ బై స్ట్రక్చర్ ఇండికేటర్. ఓకే, ఇప్పుడు ఏమైంది 1000 ఇస్తే మనకి 1000 కింద ఉన్న లొకేషన్స్ అంటే చూపిస్తుంది. సో నేను ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకున్నాను, లాస్ట్ లెవెల్లో ఇన్స్టాల్ చేస్తాను. కావాలంటే మీరు ఇక్కడ దీనికి ఈ లొకేషన్ కింద ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నేను కరెంట్ ఈ లొకేషన్ కింద ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఓకే, జస్ట్ ఈ డేటా అంతా మెయింటైన్ చేసా, సేవ్ చేసా. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 299 ఇంటర్ పార్ట్నర్ మ్యాండేటరీ ఉంది ఇక్కడ. పార్ట్నర్ డీటెయిల్స్ తీసేసుకున్నాం. ఓకే, సో జస్ట్ బ్యాక్ వచ్చేసి సేవ్ చేసుకున్నాం. పార్ట్నర్ క్లిక్ చేసి అది ఆల్రెడీ
జస్ట్ ఒక నిమిషం, ఈ పార్ట్నర్స్ మనకు అంత అవసరం లేదు, ఇక్కడ మ్యాండేటరీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎక్కడ తీసుకుని చూడాలి. గూగుల్ రెస్పాన్సిబుల్ ఫస్ట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, పర్సన్ రెస్పాన్సిబుల్ ఇచ్చాను, డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్. తర్వాత చూస్తున్నది ఇష్యూ. సో నేను మందానికి కాన్ఫిగరేషన్ చేస్తాను. మనం కాన్ఫిగరేషన్ చేసినది నెంబర్ 2 కదా. సో ఇది నాన్ అసైన్మెంట్ ఎలిమెంట్లో ఉంది. సో దీన్ని ఏం చేయాలంటే నేను ఈ గ్రూప్ అసైన్ చేయాలి. సో 1 2 స్టాండర్డ్ నెంబర్ రేంజెస్ అసైన్ చేశాను, సేవ్ చేస్తాను. ఓకే, సో సేవ్ అయింది. నెక్స్ట్ దీనికి ఏం చేయాలంటే మనం ఎక్విప్మెంట్ యూసేజ్ పీరియడ్లో మనం ఇన్స్టాలేషన్ ఎలో చేయాలా లేదనేది ఇక్కడ చెక్ బాక్స్ యాక్టివేట్ చేస్తాం మనకి. సో 2 కాబట్టి ఇన్స్టాలేషన్ ఎలో చేయాలి. జస్ట్ సేవ్ చేయడం, కంటిన్యూ. ఓకే, సో దీంట్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎక్విప్మెంట్ కేటగిరీ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో డిఫైన్ నెంబర్ రేంజెస్. థర్డ్ స్టెప్లో ఇన్స్టాలేషన్ పేలోడ్ ఆర్ నాట్. ఇది థర్డ్ స్టెప్లో మనం ఇది యాక్టివేట్ చేస్తాం. ఓకేనా. సో ఈ పాత్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్ చేసుకుని నార్మల్గా ఎక్విప్మెంట్ కేటగిరీస్లో ఎక్విప్మెంట్ యూసేజ్ పీరియడ్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి సెక్యూర్ ప్రొఫైల్స్ అనేవి ఇక్కడ వస్తుంది. సో జనరల్ డేటాలో సెక్యూర్ ప్రొఫైల్స్ ఫర్ టెక్నికల్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఏదైనా స్క్రీన్స్ కావాలి ఏంటనేది మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఓకేనా. ఇది ఆల్రెడీ ఉంది సపోజ్ మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్కి. ఇక్కడ స్క్రీన్ గ్రూప్ ఎక్విప్మెంట్ డేటా. ఓకే, సో ప్రొఫైల్ నేమ్ సపోజ్ ఇంకా TEST అని క్రియేట్ చేస్తాను. ఓకే, ఈరోజు చేసాను ఇంటర్నెట్కి. ఇది సెలెక్ట్ చేసుకొని ఈ లైన్ ఐటమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని అనాలిసిస్ అండ్ లేఅవుట్ ఆఫ్ యూస్. సో దీనికి మనకి న్యూ ఎంట్రీస్ కొడుతుంది. సో ఇక్కడ ట్యాబ్ నేమ్ ఏం కావాలనేది మనం ఇస్తాం. ఇక్కడ సపోజ్ నేను జనరల్ డేటా ట్యాబ్ క్రియేట్ చేస్తాను. ఓకే, మరి మీకు అది కూడా చూపిస్తాను. ఇదని చూసారా, ఇది జనరల్ డేటా ట్యాబ్. సో దీని లోపల ఇవి సబ్ స్క్రీన్స్. నాకు ఏ సబ్ స్క్రీన్ కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ట్యాబ్ యాక్టివేట్లో ఉండాలి. నెక్స్ట్ వీటిలో సబ్ స్క్రీన్స్ మనకి ఇక్కడ ఏమో ఫస్ట్ ఏముంది, జనరల్ డేటా సబ్ స్క్రీన్ ఉంది ఇక్కడ. ఓకే, సో మనం ఫస్ట్ జనరల్ డేటా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ రిఫరెన్స్ డేటా నాకు అవసరం లేదు, నేను అందువల్ల నాకు రిఫరెన్స్ డేటా ఇవ్వట్లేదు. నెక్స్ట్ థర్డ్ ఏముంది మ్యానుఫ్యాక్చర్ డేటా నాకు కావాలి. సో మ్యానుఫ్యాక్చర్ డేటా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఈ రెండు సబ్ స్క్రీన్స్ సరిపోతాయి నాకు ఈ ట్యాబ్లో. నెక్స్ట్ సెకండ్ ట్యాబ్ ఏముంది, లొకేషన్ ఉంది. లొకేషన్ తీసుకున్నాం సెకండ్ ట్యాబ్ మనకి.
0020 లొకేషన్. సో ట్యాబ్ యాక్టివేట్లో ఉండాలి నాకు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ దీంట్లో సబ్ స్క్రీన్స్ ఏముంది, లొకేషన్ డేటా ఒకటి ఉంది, నెక్స్ట్ అడ్రస్ ఉంది. సో నేను ఓన్లీ నాకు లొకేషన్ డేటా ఒకటి సరిపోతుంది, ఎందుకంటే అడ్రస్ నేను మెయింటైన్ చేయట్లేదు, సో నాకు అవసరం లేదు. సో అందువల్ల నేను ఇక్కడ ఓన్లీ లొకేషన్ డేటా సబ్ స్క్రీన్ ఒకటి తీసుకుంటాను. ఓకేనా. సేమ్ అదేవిధంగా థర్డ్ ట్యాబ్ ఏముంటుంది మనకి, ఆర్గనైజేషన్ ట్యాబ్. ఓకే, ట్యాబ్ యాక్టివ్లో ఉండాలి. దీనిలో మనకి ఆర్గనైజేషన్ ట్యాబ్లో సపోజ్ ఏముంది, ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ ఒకటి ఉంది, నెక్స్ట్ రెస్పాన్సిబుల్. ఈ రెండు నాకు కావాలి కాబట్టి ఈ రెండు మ్యాండేటరీ మెయింటైన్ చేసుకుంటాను. ఓకేనా. సో అకౌంట్ అసైన్మెంట్ ఒకటి మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ మెయింటైన్. సపోజ్ నాకు దీంతో పాటు ఎడిషన్గా ఏదైనా సబ్ స్క్రీన్ కావాలనుకుంటే అది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఏం చేస్తాను, ఇక్కడ జస్ట్ యూజర్ డేటా మెయింటైన్ చేస్తాను, అది మెయింటైన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ మనకి ఏంటి, ఇక్కడ ఇది నేను జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం ఈ స్క్రీన్ చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మనకి ఐడియా ఉండాలి. సో జనరల్ డేటాలో ఏమేమి ట్యాబ్స్ ఉంటాయి, ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి, ఇవన్నీ కంపల్సరీగా మనకి నోటెడ్ అయి ఉండాలి. సో స్ట్రక్చర్ ట్యాబ్లో మనకి ఏమైంది, ఇక్కడ స్ట్రక్చరింగ్ ఒకటి ఉంది. సపోజ్ నేను ఇక్కడ స్ట్రక్చర్ ట్యాబ్లో స్ట్రక్చర్ ట్యాబ్ ఫైల్ తీసుకున్నాను, ట్యాబ్ యాక్టివేట్ చేసుకున్నాను. నెక్స్ట్ దీనిలో మనకి స్ట్రక్చరింగ్ ఒకటి. నెక్స్ట్ ఇంకేమన్నా సపోజ్ నాకు డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఏదైనా కావాలి, మామూలుగా ఏదో ఒక డాక్యుమెంట్ స్టోర్ చేసుకుంటారు కదా, సో దీనికి అగెనిస్ట్గా దాని డ్రాయింగ్ ఏదో ఒకటి అవి కావాలనుకుంటే ఆ ట్యాబ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి, అక్కడ సబ్స్క్రీన్ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఏసీ డాక్యుమెంట్స్ ఉంది, నేను ఏసీ డాక్యుమెంట్స్ సబ్స్క్రీన్ యాడ్ చేసుకున్నాను. ఓకే. సో నేను ఇక్కడ దీనిలో చూపించినట్లుగా మొత్తం దీనికి వారంటీ డేటా నాకు అవసరం లేదు, రియల్ ఎస్టేట్ అవసరం లేదు. సో ఈ రెండు నేను మెయింటైన్ చేయట్లేదు. ఓన్లీ ఈ 4 ట్యాబ్స్ వరకు నాకు కనిపించా ఈ కాన్ఫిగరేషన్ చేశాను. ఓకేనా. జస్ట్ ఈ 4కి ఏంటంటే మనం సపోజ్ ఏదైనా దీనికి ట్యాబ్కి ఐకాన్స్ మనం పెట్టుకోవాలనుకుంటే దీనికి వెళ్ళి ఇక్కడ మనం ఐకాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకాన్స్ వస్తే చూడండి, సెట్ చేస్తే ఈ ఐకాన్స్ ఏదో ఒకటి నేను మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ట్యాబ్ నేమ్ కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ట్యాబ్ టైటిల్ కూడా ఇక్కడ వేరే, సపోజ్ అక్కడ జనరల్ డేటా ఉంది, జనరల్ డేటా బదులు మెయింటైన్ చేయాలనుకుంటే అక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఐకాన్స్ ఏమైనా మెయింటైన్ చేసుకోవచ్చు. జస్ట్ నేను అవి మెయింటైన్ చేయట్లేదు, జస్ట్ ఇంతవరకు సేవ్ చేస్తాను. 4 మెయింటైన్ చేసి సేవ్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఏంది, టెస్ట్ వ్యూ ప్రొఫైల్ మనం క్రియేట్ చేసాం. నేను మళ్ళీ ఎక్విప్మెంట్ కేటగిరీస్కి వెళ్ళి ఎక్విప్మెంట్ కేటగిరీ ఇక్కడ మనకి వ్యూ ప్రొఫైల్ మనం అక్కడ ఏదైతే క్రియేట్ చేసామో అక్కడ అది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనా. ఇది సేవ్ చేసుకుంటాం. ఓకేనా. ఈ వ్యూ ప్రొఫైల్ అది మెయింటైన్ అయింది. సో నా నెక్స్ట్ 2 స్టెప్స్ ఏమంటే new profile to technical object. Okay. Next assign new profile to equipment category. ఓకేనా. సో ఈ 5 స్టెప్స్ మనం మ్యాండేటరీగా ఈ ఎక్విప్మెంట్ కాన్ఫిగరేషన్లో మనం మ్యాండేటరీ మెయింటైన్ చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ డిఫైన్ ఎక్విప్మెంట్ కేటగిరీ, నెక్స్ట్ డిఫైన్ నెంబర్ రేంజెస్, ఇన్స్టాలేషన్ ఎలోడ్ ఆర్ నాట్, నెక్స్ట్ వ్యూ ప్రొఫైల్, అసైన్ వ్యూ ప్రొఫైల్ టు ఎక్విప్మెంట్ కేటగిరీ. సో వీటన్నిటికీ మనం కాన్ఫిగరేషన్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం మెయింటైన్ చేయాలి మనం క్లియర్గా మెయింటైన్ చేసుకోవాలి. వ్యూ
కంపల్సరీగా ఇంటర్వ్యూలో కానీ ఎట్లైనా అడుగుతారు. సో ఈ స్టెప్స్ సో ఎక్కడ అసైన్ చేస్తాం ఎక్విప్మెంట్ కేటగిరీకి మనం వ్యూ ప్రొఫైల్స్ సో ఎక్విప్మెంట్కి కాన్ఫిగరేషన్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ ఏమేమి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలనేది ఇవి కంపల్సరీ అడుగుతారు. ఇవి మ్యాండేటరీగా చేసేవి. నెక్స్ట్ కొన్ని యూజర్ స్టేటస్ ప్రొఫైల్స్ ఇవ్వండి. యూజర్ స్టేటస్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేయాలనుకుంటే ఎక్విప్మెంట్ కేటగిరీ అవి మెయింటైన్ చేస్తుంటాం. సపోజ్ ఇది 2 ఉంది మనకి. ఓకే, ఇక్కడ యూజర్ ప్రొఫైల్స్ ఆల్రెడీ ఎక్విప్మెంట్కి ఇది క్రియేట్ చేస్తున్నారు. నేను మెయింటైన్ చేసే ప్రస్తుతానికి ఓకే చూపిస్తూ జస్ట్ ఇక్కడ నెక్స్ట్ డిఫరెంట్ ఫీల్డ్ సెలెక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎక్విప్మెంట్లో ఏ మ్యాండేటరీ ఫీల్డ్స్ కావాలి, ఏ జస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ కావాలి, డిస్ప్లే ఫీల్డ్స్ కావాలని ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, జస్ట్ ఈ కాన్ఫిగరేషన్ మొత్తం ఒకసారి చెక్ చేసుకొని మీరు జస్ట్ ఏమేమి అడుగుతుంది ఏంది డీటెయిల్స్ అనేది మనకైతే కంపల్సరీ ఆ 5 స్టెప్స్ మ్యాండేటరీ. ఓకేనా, సో ఇది మెయింటైన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎక్విప్మెంట్ క్రియేట్ చేస్తాను. ఇది నేను క్రియేట్ చేసిన ప్రొఫైల్ తోటి ఎక్విప్మెంట్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. మీకు చూడండి ఒకసారి స్క్రీన్స్ మనం చేస్తే వచ్చిందా లేదా, లేదంటే ఏదైనా డిఫరెన్స్ వచ్చింది చూద్దాం. ఇంకా మన ఎక్విప్మెంట్ కేటగిరీ మనం క్రియేట్ చేసింది. సో ఎక్విప్మెంట్ కేటగిరీ 2 క్రియేట్ చేసాం. ఇంట్రెస్టెడ్ మనం మెయింటైన్ చేయాలి చేస్తున్నాం. జస్ట్ ఒక నిమిషం. నేను కస్టమైజ్ ట్యాప్ చేసినట్లున్నారో అందువల్ల కంపల్సరీగా అన్నిటికి వస్తుంది. నార్మల్ అయితే మనం చూడండి ఈ 4 ఏవైతే ఉన్నాయో మనం ఏవైతే సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేస్తామో అది వచ్చినాయి, ఎక్స్ట్రా వచ్చినాయి. సో ఇక్కడ చూడండి అడ్రస్ డేటా అనేది రిమూవ్ చేసాను, అడ్రస్ డేటా పోయింది వచ్చట్లేదు కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఎక్వియేషన్ డేట్ ఎక్వియేషన్ వాల్యూ అనే ఫీల్డ్స్ రిమూవ్ చేశాను, ఆ సబ్స్క్రిప్ట్ రిమూవ్ చేశాను. సో అవి కూడా మిస్ అయిన దగ్గర కనిపించకుండా సో ఈ విధంగా మనకి ఎక్విప్మెంట్కి కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. సో మోడల్ నెంబర్ ఇది మాన్యువల్ ఎంట్రీ పార్ట్ నెంబర్ ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అయ్యింది 2026 ఫస్ట్ మంత్ క్రియేట్ చేస్తాం. ఓకే సేమ్ అదేవిధంగా 1000 ప్లాంట్లో క్రియేట్ చేస్తుంది. సెంటర్ మెయింటైన్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నాం. నెక్స్ట్ స్ట్రక్చర్లో నేను ఏ ఫంక్షనల్ లొకేషన్ ఇన్స్టాల్ చేయాలనుకున్నా ఆ ఫంక్షనల్ లొకేషన్ ఇన్స్టాల్ చేస్తాను. నేను ప్రస్తుతానికి ఏం చేస్తానంటే ఇన్స్టాలేషన్ సో ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే కంటిన్యూ నెక్స్ట్ సేవ్. ఓకేనా, సో ఇప్పుడు మనం పార్ట్నర్ ప్రొఫైల్స్ అడగలేదు చూడండి, ఎందుకంటే అది ఎక్విప్మెంట్ కేటగిరీకి పార్ట్నర్ ప్రొఫైల్స్ మ్యాండేటరీ చేస్తారు. సో ఇప్పుడు నేను IH01లోకి వెళ్ళి స్ట్రక్చర్ చూసుకుంటున్నాను. ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ ఏం చేసాను ఎక్విప్మెంట్ హిస్టరీలో. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పాండ్ హోల్ పడుతుంది. సో ఇక్కడ చూడండి మీకు ఈ ఎక్విప్మెంట్ అనేది ఈ ఫంక్షనల్ లొకేషన్ ఇన్స్టాల్ చేసాను. సో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఎక్కడ ఉంది ఎక్విప్మెంట్ అనేది చూసుకోవడానికి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎక్విప్మెంట్ రిలేటెడ్?
సో ఇది ఎక్విప్మెంట్ రిలేటెడ్ టాపిక్. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? నో సిరీస్ క్లియరా? జస్ట్ ఇవి మనకి సబ్ స్క్రీన్స్ కానీ స్క్రీన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఫీల్డ్స్ కానీ ఏవైనా ఫంక్షనల్ లొకేషన్ దీనికి ఆల్మోస్ట్ సేమ్. ఓకే సార్. ఓకేనా? కాకపోతే దానికి ఏంటంటే మనం ఫంక్షనల్ లొకేషన్ స్ట్రక్చర్ ఇస్తాము, అది ఇనిషియల్ స్క్రీన్లో ఇస్తాము, హెడర్ స్క్రీన్లో. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్విప్మెంట్ ఇంటర్నల్ నెంబర్ ఇస్తూ క్రియేట్ అయినట్టు బై డిఫాల్ట్ లేదు, జస్ట్ బ్లాంక్ చేస్తాం, తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్ జనరేట్ చేసేది. ఓకేనా? సరే. ఇప్పుడు ఇవన్నీ కాన్ఫిగరేషన్ అయిపోతుంది కదా, మాస్టర్ డేటా ప్లస్ ఆ ట్రాన్సాక్షన్ డేటా. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉంటాయా? మనకి మెయిన్ గా ఇవి రెండే ఉంటాయి, కాన్ఫిగరేషన్ ఒకటి, నెక్స్ట్ దాని రిలేటెడ్ మాస్టర్ డేటా లోడ్ చేయడం, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేటా బిజినెస్ ప్రాసెస్ మనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నెక్స్ట్ యూజర్ కి ఇలా ప్రాసెస్ చేసుకోవాలి, ఇది ఎస్ఏపి స్టాండర్డ్ బిజినెస్ ప్రాసెస్ ఇలా ఫాలో అవ్వాలని చెప్పేసి. ఓకే, తర్వాత వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి కానీ లేదంటే రియల్ టైమ్ లో ప్రొడక్షన్ సిస్టమ్ రన్ చేసుకోవడానికి వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. ఓకేనా? ఓకే, డౌట్స్ ఉన్నాయా? ప్రవీణ్, విజయ్, గణేష్, శిరీష. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అవ్వాలి. నో సుధీర్. నో సుధీర్. నో సుధీర్. ఓకే, ఒకసారి ఫంక్షనల్ లొకేషన్, ఎక్విప్మెంట్, వర్క్ సెంటర్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉంటే నాకు ఈ మూడు మాస్టర్ డేటాలో కూడా ఈ మూడు మనకి మ్యాండేటరీ. నెక్స్ట్ టాస్క్ లిస్ట్, బిల్ ఆఫ్ మెటీరియల్, 5 అనేది మ్యాండేటరీ కంపల్సరీగా అన్నిట్లో వచ్చాయి. మిగిలిన అంత కొన్నిట్లో కొన్ని ప్లాంట్లో ఉంటాయి, కొన్ని బిజినెస్ యూజ్ చేస్తుంటారు, కొన్ని యూజ్ చేయరు. ఓకేనా? సో మాత్రం ప్రాక్టీస్. సుధీర్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమైనా టాస్క్ లాగా ఇస్తారా కొంచెం మాకు వర్కౌట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి? ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం టాస్క్ లాగా ఇస్తారా? అంటే ఇప్పుడు క్రియేట్ చేశారు కదా పలానా, కొంచెం ఏమంటారు ఎగ్జాంపుల్? అదే మీరు, నేను ఆల్రెడీ చూపించాను ఒక ఎక్విప్మెంట్ క్రియేట్ చేసి. సో ఆ విధంగా మీరు ఎక్విప్మెంట్స్ మిగిలిన చేయండి వేరే డేటా పెట్టి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి, నేను మీకు క్రియేట్ చేసారా లేదనేది నాకు చూపించండి. నేను ఎప్పుడు చెక్ చేసి కంపల్సరీ అడుగుతాను, మీరు ప్రాక్టీస్ చేశారా లేదా, ఇన్వాల్వ్ చేయలేదు ఏంటనేది నాకు కంపల్సరీగా వెళ్ళాలి. ప్రాపర్ రీజన్ ఎందువల్ల చేయలేకపోయారు అనేది. అదే ఇప్పుడు ఇక్కడ మీరు క్రియేటెడ్ బై మీ ఐడి ఇచ్చారంటే నేను ఐడి ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఎవరెవరు ఏమేమి క్రియేట్ చేస్తారో నాకు చూపించింది. నేను ఏం ఫంక్షనల్ లొకేషన్ క్రియేట్ చేశాను, ఈ 4 ఫంక్షనల్ లొకేషన్ నేను క్రియేట్ చేశాను. అదేవిధంగా ఎక్విప్మెంట్స్, ఇక్కడ క్రియేటెడ్ బై ఉంది కదా. సో క్రియేటెడ్ బై నా ఐడి ఇస్తాను. నేను ఏమేమి క్రియేట్ చేశాను నా ఇక్కడ డేటా చూపిస్తాను. ఓన్లీ ఇది ఒక ఎక్విప్మెంట్ క్రియేట్ చేశాను. ఓకే, సో అందువల్ల ఇది ఒకటి చూపిస్తుంది. నార్మల్గా అయితే మనకి ఇందాక 806 ఏమేమి ఫంక్షనల్ లొకేషన్ క్రియేట్ చేసిన లిస్ట్ చూపించారు, 4 ఎక్విప్మెంట్, 4 ఫంక్షనల్ లొకేషన్స్. సో అదేవిధంగా 4 ఎక్విప్మెంట్స్ ఆ లిస్ట్ చూపించారు. సో మీరు ప్రాక్టీస్ చేశారా లేదని నాకు ఇక్కడ సిస్టమ్ చూసుకోవచ్చు. అందుకే నేను ఒకటే తీసుకుని చెప్పాను, సర్వర్ చెప్పాను. సో ఈజీగా ఐడెంటిఫై అయింది మీరు చేశారా లేదనేది. ఓకేనా? ఓకే సార్. సో రేపు ఒకటే టాస్క్ లిస్ట్ బాగుంటుంది, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తే నేను ఫర్దర్ సెషన్ ప్రొసీడ్ అవుతాను, లేదంటే మీరు ప్రాక్టీస్ చేసేందుకు నేను హోల్డ్ అవుతాను చెప్తున్నాను. అలాగా సో నేను అడిగాను, లైక్ జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్లాంట్ నేమ్ ఇచ్చేసి లైక్ ఎక్విప్మెంట్ డీటెయిల్స్ చేస్తే కొంచెం మేము ఫాలో అప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే
నాకే నేను చేయాలంటే నాకు ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ అలా అడుగుతున్నాను. అంటే ఎక్విప్మెంట్ ఇలా డీటెయిల్స్ ఇప్పుడు మీరు టెంప్లెట్ చేశారు కదా, దాని రిక్వైర్మెంట్స్ ట్యాబ్స్లో ఏం కావాలి, జస్ట్ అలా మీరు రఫ్గా అలా చెప్పేస్తే ఐ ట్రై టు వర్కౌట్. సో నేను ఒకసారి నా దగ్గర టెంప్లెట్స్ ఏమైనా చెక్ చేస్తాను. యా, ఎక్సెల్లో జస్ట్ ఇలా నాకు కంపెనీ నేమ్ ఇలా జస్ట్ రఫ్గా అలా ఇస్తే ఐ ట్రై టు వర్కౌట్ ఫ్లో. అది మీరు ఏదో ఒకటి చేసుకోండి. అది నేను చెప్తాను అందరికైతే అందరికి ఒక్కటి చెప్పండి చాలా, జస్ట్ ఫాలో హౌ టు జస్ట్ జస్ట్ ఒక టాటా అని కానీ లేదంటే హుండై అని కానీ జస్ట్ ఒక రఫ్గా నేమ్ ఒకటి ఇచ్చేసి ఇట్ లిటిల్ బిట్ ఈజియర్ అంతే. యా, లేకపోతే ఒక ప్రాంప్ట్ అని ఇవ్వండి గూగుల్ పే కోసం. సో నేను ఒకసారి నా దగ్గర డేటా ఉంది చూస్తా, టెస్ట్ డేటా యా, మీకు షేర్ చేస్తాను ఒకసారి. That will సో be దాన్ని easy. బట్టి మీరు ఎక్విప్మెంట్స్ ఫస్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేనా, మీకేం డౌట్స్ ఇంకా మీరా? నో సుధీర్, ఇట్స్ క్లియర్. సుధీర్, విచ్ ఈస్ ఇప్పుడు మామూలుగా వర్క్ సెంటర్, ఫంక్షన్ లొకేషన్, ఎక్విప్మెంట్, ఇప్పుడు టాస్క్బిల్ ఇవన్నీ 5 ఉన్నాయి కదా మామూలుగా మెయిన్ థింగ్స్. ఇవన్నీ లాస్ట్ లో ఒక పైప్ లైన్ లాగా కనెక్షన్ అవుతాయి. కనెక్షన్ అంటే బిజినెస్ ప్రాసెస్ లో ఎక్కడ దేనికి వాడతాం అనేది మీకు క్లియర్ చూపిస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఈ మాస్టర్ డేటా అంతా దీని పర్పస్ కోసం మెయింటైన్ చేస్తాం అనేది మనకు అర్థమవుతుంది.